ఓపికతో పని చేస్తే ఓటమి దరి చేరదు, ఓనమాలు నేర్చుకొని ఓటు వేయాలి మనమని. ఇప్పుడు ఒక గేయం ఉంది, తెలుగు అక్షరాలపై గేయాలు. ఓపికతో పని చేస్తే ఓటమి దరి చేరదు, ఓనమాలు నేర్చుకొని ఓటు వేయాలి మనం, ఓటు వేయాలి మనం, ఓటు వేయాలి మనం. మీరు వాడండి అందరు ఇప్పుడు. ఓపికతో పని చేస్తే ఓటమి దరి చేరదు, ఓనమాలు నేర్చుకొని ఓటు వేయాలి మనం, ఓటు వేయాలి మనం అని. ఏం చేయాలట? ఎట్లా పని చేస్తే మంచిదట? ఓపిక అంటే ఏంది? మీకు ఉందా ఓపిక? ఓపిక అంటే ఏంది? పేషెన్స్. మనం ఏదాన్ని అయినా ఓర్చుకొని కంప్లీట్ చేయాలి, దాన్నే ఓపికతో అంటారు. కొంతమంది ఓపిక ఉండదు, ఏముండదు, ఇక్కడ చెప్తుంటే ఆడ ఉడుతుంటారు, ఇలా చేస్తే ఉడుతుంటారు. అవునా? ఏదన్నా తీసుకురాకుండా ఉరికి పోతారు కొంతమంది. కొంతమందిని ఏదైనా వస్తువు తీసుకురాపో అంటే పోటీ పడతారు, నేను ముందు నేను ముందు అని. అన్నం తింటాను కూడా లైన్లో ఉంటారు, నేను ముందు. ఓపిక ఉండాలి. అంటే సరేలే ఒకళ్ళ తర్వాత నేను పోతా, అనవసరంగా అందులో పోయి డబ్బులు దాకించుకోలేదు ఎందుకు అని కొద్దిగా ఓపికతోటి ఉండాలి. అలాగే మనం చదువుకుందాం అనుకో, ఇట్లా బుక్ తీయంగానే ఎవరన్నా టీవీ వస్తుందో లేదా దోసుగా పిలిచాను ఉరుకుడే. మనం ఓపికతోటి దాన్ని కష్టపడి ఆడు పిలిచినా కానీ తర్వాత పోతులే అని చాలా ఓపికతోటి మరి కష్టపడి చదివితే, ఓపికతోటి పని చేస్తే మనకు ఏం చేయరాదు. ఓటమి అంటే ఏంది? ఓటమికి ఆపోజిట్ గెలుపు. ఓటమి అంటే ఏంది? ఓడిపోవడం. ఓటమి డిఫీట్. ఓకే, మరి ఓటమికి ఆపోజిట్ గెలుపు అవుతుంది. మరి గెలవాలనా ఓడిపోవాలనా? మరి గెలవాలంటే మీరు ఓపికతోటి పని చేయాలి, ఓపికతోటి చదువుకోవాలి, ఇంట్లో కూడా ఓపికతోటి పని చేయాలి. పోయి ఏదైనా తీసుకురా అంటే దనదన ఉరికిపోయి ఆ గిలాసులు ఎత్తేసుడు, బిందెలు ఎత్తేసుడు, దాన్ని జాగ్రత్తగా అందులోకెళ్ళి తీయాలి. అవునా? కానీ ఆడ ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు తీస్తే దెబ్బ తీస్తే అవన్నీ పడిపోతాయి. ఆడన్నీ గ్లాసులు చెంబులు అన్నీ ఉంటాయి ఒక దగ్గర. పోయి ఇక దేపోరా అంటే దాంట్లోకి వెళ్ళి చిన్నగా తీయాలి. కానీ ఓపిక లేదు నీకు, దెబ్బ తీసుకున్నాం, కథం అన్నీ పడిపోతాయి. కాబట్టి మరి మీరు ఓపికతో ఉంటే మీకు ఓటమి దరి చేరదు, మీ దగ్గరికి రాదు. ఈ గెలిపే మీ దగ్గరికి వస్తుంది. ఓడిపోవడం అనేది చెడ్డవాళ్ళ లక్షణం. మరి ఓటమి మీకు రావద్దంటే మీరు ఏం చేయాలి? ఓపికతోటి పని చేయాలి. పేషెన్స్. అవునా? పేషెన్స్ ఉండాలి. ఓనమాలు నేర్చుకొని ఏం నేర్చుకోవాలి మీరు? ఓనమాలు అంటే ఏంది? అక్షరాలు, ఈ వర్ణమాల కానీ ఆలు చదువు నేర్చుకొని. ఓనమాలు నేర్చుకోవడం అంటే చదువు నేర్చుకొని ఏం చేయాలి? ఓటు వేయాలి మనం. ఓటు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, లేకపోతే ఇంక వేరే ఎలక్షన్లు వస్తాయి, ఓటు వేయాలనా? మరి ఓటు అంటే మనం ప్రజాప్రతినిధిని, మన ఊరి సర్పంచ్ని, అలాగే మన దేశాన్ని పరిపాలించే వాళ్ళను, మన ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవాలి. ఓటు వేయాలంటే మనం చదువుకొని తెలివితో వేయాలి. ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే వాళ్ళకు ఓటేసి కాదు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మనకు మేలు చేస్తారు, ఉట్టుకునే కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది ఇంకా మంది, ఇవి కాదు. మంచి వాళ్ళను ఎన్నుకోవాలంటే మనం చదువుకోవాలి, తెలివి పెంచుకోవాలి, ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోవాలి. దేశంలో ఏం జరుగుతుంది, మన ఊర్లో ఏం జరుగుతుంది, మొత్తం మన జిల్లాలో ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకొని మనం ఓటు వేయాలి. ఓకేనా? ఎన్నిసార్లు వచ్చింది? ఓ అని ఒకసారి ఓపికతోటి, ఓటమి, ఓనమాలు, ఓటు 4 సార్లు వచ్చింది కదా, 4 times. ఇక్కడ కూడా ఓ ఉందా? ఇదేమో ఓ. నేను ఓ అనేది ఇంతకుముందు పాఠం చెప్పిన కదా, ఇప్పుడు ఓ. ఇదా ఓ, ఇదా ఓ. ఇది ఓ అంటే ఏముంది? ఇప్పుడు ఓడా. ఏముంది? ఓడా. ఇందులో కూడా ఓ ఉంది కదా, ఓ అంటే ఓడా. మరి ఇక్కడ డైస్ లో కూడా ఓ ఉందా?
చూడాలి. మనం ఇట్లా ఆట ఆడుతుంటే మనకు తెలుస్తుంది. ఇందులో డైస్లో కూడా అక్షరాలు అయితే ఉంటాయి. ఈ అక్షరాల్లోకి వెళ్ళి మరి ఓ అనే అక్షరాన్ని కూడా విద్యార్థులను గుర్తుపట్టవడం. ఓ ఉంది, అవునా? ఓ ఇక్కడ ఉంది, ఓ అనే అక్షరం కూడా ఉన్నది. అలాగే చింతగింజలలో ఓ అనే అక్షరం ఉందా? ఇక్కడ కూడా జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి విద్యార్థులను చూడమని చెప్పాలి. మామూలుగా ఓ అనే అక్షరం కూడా అందులో కూడా దొరుకుతుంది, చూడాలి. మొత్తం మీద సరే సమయం అయితే ఎక్కువ తీసుకోకుండా ఇక్కడ ఇందులో కూడా ఓ ఉందా? దొరుకుతుందా? ఇదేనా? ఓ అంటే ఓడా. ఇలాంటి కార్డ్స్ కూడా అక్షరాల కార్డ్స్. ఓం మీద చెప్పురి. ఓ మీద ఓం అనంది. ఓం అని అంటారు కదా. ఓం నమ శివాయ. ఓం ఓరా ఓలా ఓరి ఓటు ఓడు ఓహో ఓహో అని. ఓపిక ఓజిలి ఓరిమి ఓరుపు ఓరుగాలని ఇలాంటి పదాలు ఉన్నాయి. తర్వాత డైస్ ఉన్నాయి. ఇలా చాలా యాక్టివిటీస్ అయితే చేయించవచ్చు విద్యార్థులకు. వచ్చి మరి మీరు ఓ మీద వచ్చే పదాలు రాయమంటే కొంతమంది తప్పులు రాస్తారు, కొంతమంది ఓ మీద రాస్తారు. కొంతమంది ఇంకా వేరే వేరే పదాలు తప్పు చేస్తే అక్కడ విద్యార్థులను అక్షరాలు గుర్తించమనడం. పదాలు ఇలా బీసీ గ్రేడ్ వాళ్ళకి కానీ, తర్వాత ఫస్ట్ క్లాసు పిల్లలకి అక్షరాల గుర్తింపు, మిగతా విద్యార్థులకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళకేమో ఈ పదాలు రాయడం. రాస్తారుగా పదాలు. ఈ గేయం మొత్తం రాసుకొస్తారా? ఈ గేయం మొత్తం రాసుకురావడం, తర్వాత వాటితో వచ్చే పదాలు రాయమనడం, ఇలా చేసుకుంటూ విద్యార్థులకైతే ఇట్లా నేర్పొచ్చు. మీరైతే అందరూ కూడా రేపు ఈ గేయము వాటితో వచ్చే పదాలు రాసుకురండి.